జయమహో క్రీస్తు ప్రభువా, యుగ యుగాలుగా ఈ యుగాది లోకాల నీదు వరమే జయ హో. ప్రతి ఏడు మా బ్రతుకులలో ప్రభవించుము ప్రభు దీవెనగా, ప్రతి ఏడు మా బ్రతుకులలో ప్రభవించుము ప్రభు దీవెనగా, ప్రతి వానికి అది కిరీటమై ప్రాప్తించుము తరతరాలుగా జయ హో. జయమహో క్రీస్తు ప్రభువా, యుగ యుగాలుగా ఈ యుగాది లోకాల నీదు వరమే జయ హో. ఒక్కసాలు దాటిన మేము మరణము దాపున చేరుటయే, ఒక్కసాలు దాటిన మేము మరణము దాపున చేరుటయే, ప్రభు యేసును ప్రార్థించినతో దయచేయుము చిర ఆయువును జయ హో. జయమహో క్రీస్తు ప్రభువా, యుగ యుగాలుగా ఈ యుగాది లోకాల నీదు వరమే జయ హో.
క్రీస్తు శకాన నెలకొనుమా స్వాగతమో నవ వార్షికమా క్రీస్తు శకాన నెలకొనుమా సర్వజనాళికి ఎల్లప్పుడూ శాంతి సుఖాలను కూర్చుమహో జయ హో జయమహో క్రీస్తు ప్రభువా యుగ యుగాలుగా ఈశ్వరా ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆశతీరా ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆశతీరా ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా నాతో పాటలు పాడా నీకు కలిగినకు హేతువులాయే నాతో పాటలు పాడా నీకు కలిగినకు హేతువులాయే నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆశతీరా ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. జీవితకాలమంతా నిన్ను స్తుతించి సాగెదను తన యెరూషలేము. జీవితకాలమంతా నిన్ను స్తుతించి సాగెదను తన యెరూషలేము. ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా ప్రణతింతును నిన్నే ఆశతీరా ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమారా Thank you.
బ్రతికించుచున్నది నీ కొరకు నా ప్రాణము బ్రతికించున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా పనికి రాని నన్ను నేను పైకి లేపితివి క్రీస్తనే బలపైన నన్ను నిలిపితివి పనికి రాని నన్ను నేను పైకి లేపితివి క్రీస్తనే బలపైన నన్ను నిలిపితివి అడుగులు స్థిరపరచి బలముని చితివి అడుగులు స్థిరపరచి బలముని చితివి నీకు అడుగు జాడలనే వెంబడించు ప్రభు వెంబడించు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి నన్ను కాచితివి నన్ను కాచితివి కన్న తండ్రిని నీవని నిన్ను కొలచెదను ఇలలో నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్త వందనము నీకే నా నీకే
ప్రభువును మహిమ పరుల నిమిత్తము పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథముల నుండి మొదటి అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును లేనివని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. రత్నం గారు, మీరు వెళ్ళి ప్రార్థనలో గడపండి. నా తర్వాత మీదే కనుక ప్రతినిధులైన వారు 1 గంట సేపు వెళ్ళి మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో ఉండి ప్రార్థన చేసి రండి. ఉపదేశకులైన వారందరికీ ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ స్పీకర్స్ అనేటువంటి బోర్డు రాయబడినటువంటి గది ఉన్నది. మీ వంతు రాక మునుపు వెళ్ళి ఆ గదిలో 1 గంట సేపు దైవ ధ్యానంలో నుండి అప్పుడు వచ్చి వేదికపైకి మీ యొక్క వాక్య వర్తమానం అందించాలని మనం చేయించున్నాం. ప్రార్థన చేసుకుందాము. మాతృ కలిగిన తండ్రి, నేటి దినమును నీవు బహుమానముగా నీవు మా జీవితంలో మరి యొక్క మారునిచ్చి నీ సన్నిధానం ముందు మరి యొక్క మారు నిలబడినటువంటి నీ కృప చూపిన తండ్రి వందనములు. అపవిత్రమైనటువంటి మా శరీరమును మాకు తగిన సమస్తమును కూడా నీవు శుద్ధి చేసి పరిశుద్ధముగా మమ్మల్ని నిలబెట్టి నీ వాక్కును మాకు వెడలింప చేసి అనేకుల హృదయంలో పరచుటకు నీ దీవెన కృప చూపమని అడుగుచున్నాము. సమస్తమున క్రమముగాను మర్యాదగాను నువ్వు జరిగించు దేవుడు అయ్యమ్మా. ఆది అంతమనై ఉన్నానని మా తండ్రి వాగ్దానం వచ్చేసినట్టే మా తండ్రి, నేటి దినము నుండి మా కార్యాంతము వరకు నీవే మాతో ఉంది. నా యొక్క వాక్య వర్తమానంలోని ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్రీస్తు యొక్క విజయము. విజయశీలుడైన జయశీలుడైన క్రీస్తు అనేటువంటి అంశముపై కొన్ని విషయములు మీ ఎదుట నేను పంచుకోవాలని ఉద్దేశించుచు ఉన్నాను. అందునిమిత్తమై మనకు ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథములో నుండి కొన్ని విషయములు మీ ఎదుట ఉంచాలని ఉద్దేశించుచు ఉన్నాను. ఇది మనందరికీ కూడా